వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు మనతో పాటైతే సాయి ప్రసన్న గారు ఉన్నారు. సో ఆయన్ని అడిగి జీపీఏ అంటే చాలా మందికి తెలీదు. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ అంట. ఇన్సూరెన్స్‌లో కూడా జీపీఏ అనేది కూడా ఉందంట. సో దాని గురించి అది ఎలా యూజ్ చేసుకోవాలి? ఆ కేటగరీస్ ఏంటి? దేనికి యూజ్‌ఫుల్? ఏ విధంగా అన్న దాని గురించి అయితే సాయి ప్రసన్న గారు చెప్పేస్తారు మనకి. హాయ్ అండి. హలో మ్యామ్. ఎలా గుడ్ ఉన్నారు? మార్నింగ్. ఆల్ గుడ్ మ్యామ్. సో మొన్న మాట్లాడారు మోటార్ యెస్ వెహికల్స్ మ్యామ్. అని చెప్పి. సో నెక్స్ట్ ఇన్సూరెన్సెస్ గురించి చెప్పారు. సో యెస్ మ్యామ్. ఇప్పుడైతే జీపీఏ అన్నారు. యెస్ సో ఈ మ్యామ్. జీపీఏ అంటే ఏంటండి? గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ అన్నారు. యాక్సిడెంటల్. అంటే యెస్ మ్యామ్. ఎలా అది? జనరల్‌గా ఇన్ పర్సన్ మనం ఎక్కడ వర్క్ చేయట్లేము అనుకుంటే తీసుకుంటే పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ అనేది ఉంటుంది మ్యామ్. హుహు. అంటే మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి 10,00,000 అంటే మన సమ్మిషన్ మనం పెట్టుకోవచ్చు. హుహు. వెరీ తక్కువ ప్రీమియం ఉంటుంది మ్యామ్. హుహు. ఇప్పుడు రోడ్డు మీద చాలా వరకు రోజుకి కొన్ని వందల యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. చాలా అవునండి. మందికి ఇబ్బంది జరుగుతుంది. ఒక ఫ్యామిలీ ఒక పర్సన్ కోల్పోతున్నట్టు. హ్మ్. ఈ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఎలా ఉంటుందంటే ₹1000 మినిమం కట్టుకుంటే 10,00,000 కవరేజ్ వస్తుంది. ₹1000 కట్టుకుంటే. ₹1000 పర్ యానం యానం. ఇయర్. హుహు. సో ఒక ₹1000 మనది కాదు అనుకుంటే 10,00,000 అనేది యాక్సిడెంటల్గా మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి వస్తుంది. హ్మ్. ఇది పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ అంటారు. అది Hmm. ఇండివిజువల్ ఎవరి పర్సన్ వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. ₹1,000 ₹2,000 అంటే మనం ఇన్సూర్డ్ పెంచుకుందాం 20 lakhs కావాలి నాకు 30 lakhs కావాలి అనుకుంటే మనం హ్మ్. ఇష్టం వచ్చిన ప్రీమియం కట్టుకోవచ్చు. ఓకే. ఎవ్రీ కంపెనీ విల్ ఆఫర్. హుహు. కానీ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ అంటే ఏంటిదంటే మనం ఇప్పుడు ఒక గ్రూప్ సంస్థలో ఉన్నాము. హ్మ్. ఆ సంస్థ వాళ్ళు మనకి కడుతున్న పాలసీ అనేది గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ అంటారు. ఓకే. ఇది అన్ని కంపెనీస్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. హుహు. ఎలా ఉంటుందంటే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇప్పుడు మామూలుగా ఈచ్ పర్సన్కి ₹1,000 పడుతుంటే హ్మ్. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ మాత్రం వెరీ అఫోర్డబుల్ మ్యామ్. హుహు. మనిషికి ₹110 ₹120 మాత్రమే పడుతుంటుంది. చాలా తక్కువే అండి. గ్రూప్ పర్సనల్ అది మన కంపెనీ మనకు కడుతుంది కాబట్టి. హ్మ్. సో ఇప్పుడు ఒక 1000 మంది ఉన్నారు. అదే 1000 మందిని డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుంది ప్రీమియం? మనం ఇండివిజువల్గా బయట కట్టిన దానికి కంపెనీ కట్టిన దానికి చాలా తేడా ఉంటుంది. హ్మ్. బెనిఫిషరీస్ కూడా అలానే ఉంటాయి. ఓకే. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ అంటే అలా ఉంటుంది. హుహు. సో, చాలా చెప్తున్నారండి. ₹110 అంటున్నారు. సో, డైలీ మనం ₹100 ఏదో ఒక విధంగా ఖర్చు పెడుతూ చేస్తూ ఉంటాము. ఉంటాం. సో, ఆ 110 అనేది ఇంకా బెటర్. అంటే ప్రతి 110 కూడా ఆర్గనైజేషన్ చేస్తుందంటే మనం ఇంకా కట్టము, గొప్ప మన విషయం. ఆర్గనైజేషన్ కడుతుంది. హ్మ్. మన గురించి కడుతుంది. హ్మ్. సో వాళ్ళకి మన గురించి ఆలోచించి కడుతున్నారు కాబట్టి బెస్ట్ రేట్ ఇస్తారు ఇన్సూరెన్స్ కంపెనీస్. హుహు. ఇండివిజువల్గా కంటే గ్రూప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే. అసలు ఈ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ వల్ల యూజెస్ ఏముంటాయి? ఆర్గనైజేషన్ మాత్రమే కడుతున్నారు ఎస్ మీరైతే. మ్యామ్. సో, చాలామంది ఇప్పుడు మీరు మొన్న చెప్పినట్టు హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే మంచిదన్నారు. ఎస్ సో, ఇండివిడ్యువల్‌గా కూడా కొంతమంది ఏంటంటే తీసుకుంటూ ఉంటారు కదా! ఎస్ సో, అది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆఫీస్ పరంగా కూడా వీళ్ళు ఇది ప్రొవైడ్ చేస్తారు. ఎస్ ఫర్ సపోజ్ ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, అప్పుడు ఇది యూజ్ చేయడానికి కుదురుతుందా? లేకపోతే ఆఫీస్ వాళ్ళు యూజ్ అదే పాలిసీ యూస్ చేయొచ్చు కడుతున్నారు మ్యామ్. కదా! మనం ప్రతి ఒక్క పాలసీని యూస్ చేయొచ్చు. గ్రూప్ హ్మ్. మెడికల్ పాలసీ అని ఉంటుంది విచ్ ఇస్ హుహు. ఓన్లీ మెడికల్గా కవరేజెస్ మాత్రం ఇస్తుంది. హుహు. సేమ్ హెల్త్ కూడా అంతే. హుహు. మనం చనిపోతే ఇవ్వరు. అదే హుహు. టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి మనం ఏదైనా డెత్ కానీ ఏదైనా కాస్ట్ కానీ జరిగితే టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఓకే. ఎవ్రీవన్ కాంట్ అఫోర్డ్ టర్మ్. హుహు. అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు 30,000 40,000 ప్రతి సంవత్సరానికి ఉంటుంది. హ్మ్. 40,000 కట్టలేరు. కానీ నేను రోడ్డు మీద ప్రతిరోజు తిరుగుతూ ఉంటాను కదా! హ్మ్. ఏదైనా జరిగితే ఎలా అనుకునే వాళ్ళు హ్మ్. పర్సనల్ యాక్సిడెంటల్ కూడా కట్టుకుంటారు. అవును. సో అన్నీ కట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు పర్సనల్ యాక్సిడెంటల్ ఉంది, జీఎంసీ ఇవ్వరేమో, జీపీఏ ఇవ్వరు ఇలా కాదు. జీఎంసీ అంటే అండి? గ్రూప్ మెడికల్ పాలసీ మ్యామ్ అది. హుహు. అది కూడా ఆర్గనైజేషన్ వాళ్ళే ఆర్గనైజేషన్స్ వాళ్ళే చేస్తారా? కడతారు. హుహు. దాని గురించి నేను మళ్ళీ మీకు ఇంకొక ఎపిసోడ్‌లో చెప్తాను. ఓకే. సో, ఇంకొక ఎపిసోడ్‌లో కూడా చెప్తారంట జీఎంసీ గురించి. సో, జీపీఏ అయితే తెలుసుకుందాము. యెస్ మ్యామ్. సో, మీరు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ అంటున్నారు. సో, కొంతమంది గుంపుగా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆఫీస్ పరంగా ఇప్పుడు మాలాంటి వాళ్ళ షూట్స్ ఉన్నాయంటే యెస్ మ్యామ్. ఒక 4, 5 మెంబర్స్ కలిసి వెళ్తూ ఉంటాం. సో, అలాంటప్పుడు యాక్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో, ఎవరెవరికైతే గాయాలు ప్రతి ఒక్కరికి వస్తుందది కంపెనీ తరపు అంటే నుంచి. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్‌లో కస్టమైజేషన్ ఉంటుంది మ్యామ్. హ్మ్. గ్రూప్ అంటే గ్రూప్‌గా వెళ్ళాలనే కాదు. ఇండివిడ్యువల్‌గా మన కంపెనీ నుంచి ఎవరి పర్సన్ ట్రావెల్ చేస్తున్నా జరిగినా కూడా వస్తుంది. హుహు. అంటే గ్రూప్‌గా వెళ్ళాలి ఆర్గనైజేషన్ ఉన్నప్పుడే కాదు. హ్మ్. ఆఫీస్ టైమ్స్ తర్వాత జరిగిన మనకి. హ్మ్. మనం ఆ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నందుకు వాళ్ళు మనకు గ్రాటిట్యూడ్‌తో కట్టిన అమౌంట్ అది. ఓకే. సో మనం గ్రూప్‌గా చేస్తున్నామా, ఇండివిడ్యువల్‌గా వెళ్తున్నామా అనేది కాకుండా హ్మ్. ఎటువంటి యాక్సిడెంట్ ఏ టైప్‌లో జరిగినా కూడా హ్మ్. మనకు అదనేది ఇచ్చేస్తారు. ఓకే. సో, ఇప్పుడు మీరు ఆ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తే మాత్రమే అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తారు ఒక 1 ఇయర్ అలాగా. ఆ పాలిసీ కూడా రన్ అవుతూ ఉంటుంది. లేదు. మిడిల్‌లోనే కొంతమంది మానేస్తారు కదా! సో, అలాంటప్పుడు కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. యెస్ మ్యామ్. సో, మానేసినప్పుడు కూడా ఆ సంస్థ వాళ్ళు ఈ పాలిసీ అన్నది లేదు వీళ్ళకి మ్యామ్. గ్రూప్ యూజ్ పర్సనల్ చేయడానికి ఉంటుందా? యాక్సిడెంటల్ కవర్‌లో కొత్త వాళ్ళని యాడ్ చేస్తూ ఉంటారు జాయిన్ అయినప్పుడు. హుహు. ఇప్పుడు మీరు ఒకవేళ బీఆర్‌కేకే ఒకవేళ పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ తీసుకోవాలనుకుంటున్నారు. హ్మ్. ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఏప్రిల్ వరకు ఉంటుంది. హుహు. మీరు జూన్‌లో జాయిన్ అయ్యారు. హ్మ్. మిమ్మల్ని జూన్‌లో
జూన్‌కి పాలిసీలోకి తీసుకుంటారు. హ్మ్. మీరు ఒకవేళ సెప్టెంబర్‌లోనో, అక్టోబర్‌లోనో చిన్న రీజన్ వల్ల వెళ్ళిపోవాల్సొచ్చింది. హ్మ్. మిమ్మల్ని మళ్ళీ డిలీట్ చేసేస్తారు. తర్వాత ఓకే. సో, అప్పుడు ఆ కవరేజ్ ఉండదు. పాలిసీ అనేది యూజ్ కవరేజ్ అవ్వదు. ఉండదు. హుహు. సో, సో, నా ఇండివిడ్యువల్ పాలిసీ ఏదైతే ఉంటుందో అవి అవి యూజ్ అవి అవుతాయి. కవర్ అవుతాయి. హుహు. సో, గ్రూప్‌లో పర్సనల్‌గా ఎలా ఉంటుందో ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉంటారు కంపెనీ వాళ్ళు. హుహు. ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ అమౌంట్‌ని మళ్ళీ రికవరీ చేసుకుంటుంది. హుహు. కొత్త వాళ్ళకి మళ్ళీ ఆ అమౌంట్ యూజ్ చేసుకుంటూ అంటే ఉంటారు. ఇప్పుడు మా ఆఫీస్ వాళ్ళు కడుతున్నారు కదా! ఇప్పుడు నేను వేరే ఆఫీస్‌కి జాయిన్ అయ్యి ఉంటారు కదా! యెస్ మ్యామ్. సో, అలాంటప్పుడు ఆ ఆఫీస్ నుంచి నాకొస్తదా? నో మ్యామ్. పాత ఆఫీస్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ కొత్త అయిపోతుంది. ఆఫీస్ నుంచి మరి ఆ మనకి అమౌంట్ అంటే మరి నాకు ఎలాగా ఒకవేళ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే సో, అది ఎలా యూజ్ చేసుకోవడానికి కుదురుతుంది? అంటే ఇప్పుడు మీరు కంపెనీ షిఫ్ట్ అయిపోయారు మ్యామ్. కొత్త కంపెనీల నుంచి ఉన్న పాలిసీ మీకు వర్క్ అవుతుంటుంది. హుహు. పాత కంపెనీలో ఉన్న పాలిసీ క్లోజ్ అయిపోతుంటుంది. హుహు. సో, అదే కం పాలిసీ ఇందులో కన్వర్ట్ చేసుకోవచ్చు అంటున్నారు. లేదు. చేయకూడదు. కొత్త పాలిసీ మళ్ళీ ఆ సెపరేట్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మీరు బీఆర్‌కేలో ఉన్నారు. హ్మ్. మీకు బెటర్‌గా అన్ని ఒకవేళ సడెన్‌లీ ఒక పర్సన్‌కి యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే లెఫ్ట్ అయిపోయారో యెస్ సో, మ్యామ్. అప్పుడు సిట్యుయేషన్ ఎలా అండి? వాళ్ళ పర్సనల్‌గా తీసుకోమని చెప్తాం మ్యామ్. ఇప్పుడు హుహు. గ్రూప్ అనేది ఎప్పుడైనా మన సంస్థలో సో, ఉన్నప్పుడే మనం ఆఫీస్‌లో వర్క్ ఆఫర్ చేసినంత యెస్. వరకే యెస్ ఆ మ్యామ్. ఈ జీపీఏ అన్నది యూజ్‌ఫుల్. యెస్ మ్యామ్. ఓకే. సో, జాగ్రత్తగా వినండి వ్యూవర్స్. జీపీఏ అన్నది అంటే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ అన్నది ఆ సంస్థలో వర్క్ చేస్తున్నప్పుడు మాత్రమే ఏదైనా జరిగితే మాత్రమే సంస్థ తీసుకుంటది. బాధ్యత అంతే. వహిస్తదంటారు. వేరే కంపెనీ షిఫ్ట్ అయితే యూజ్ లేదు. లేదు. సో, వాళ్ళ మళ్ళీ అక్కడ ఆ కంపెనీ నుంచి కొత్త పాలిసీ తీసుకొని సో, అట్లా చేసుకుంటేనే యూజ్ అవుతుంది. యెస్. లేదంటే పర్సనల్‌గానే తీసుకోవాలి. యెస్. ఓకే. సో, ఇది ఏ ఏ కేటగరీస్ పీపుల్ తీసుకుంటే బెటర్ అండి ఈ జీపీఏ అన్నది? ఎనీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ మ్యామ్. స్టూడెంట్స్ తీసుకోవచ్చు. కంపెనీస్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు మహిళా సంఘాల వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. మహిళా సంఘాల వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. హుహు. సో, అది అలా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతి హ్మ్. ఒక్క సంస్థ ఏదన్నా ఒక 20 మంది ఉన్నా పర్లేదు, 10 మంది ఉన్నా పర్లేదు. హ్మ్. ఒక 50, 100,000, 10,000 ఎంత వరకు ఉన్నా కూడా మనం ఆ హుహు. గ్రూప్‌కైతే ఇస్తాం. ఓకే. సో, ఇందులో కవరేజెస్ ఎలా ఉంటుందండి? కవరేజెస్ అయితే మనకి ఓన్లీ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఒకటి ఇస్తాం మ్యామ్. హ్మ్. ఏదైనా జరిగి కస్టమర్ చనిపోతే వరకు. హ్మ్. లేదంటే టోటల్ డిజేబిలిటీ ఇస్తాము. డిజేబిలిటీ అంటే ఏ విధంగా? కాలు చేయి పోయి హ్మ్. మంచానికి ఉన్న వాళ్ళు కానీ, యెస్. యెస్. హ్మ్. అలా మొత్తానికి మంచానికి పరిమితం అయ్యారు కానీ డెత్ రాలేదు. హ్మ్. అది టోటల్ డిజేబిలిటీ కిందకొస్తుంది. ఓకే. వాళ్ళకి ఆ అమౌంట్ ఇచ్చేస్తాము. అంటే హుహు. ఎంత మనం డిజైన్ చేసుకోవచ్చు. హుహు. 10,00,000 డెత్ బెనిఫిట్, 5,00,000 మాత్రం డిజేబిలిటీకి. హుహు. పార్షియల్ డిజేబిలిటీ అని ఉంటుంది. చెయ్యి పోతుంది కానీ హ్మ్. నడిచి అంటే మిగతా పనులు చేసుకోగలుగుతున్నాడు అనుకుంటే అది పార్షియల్ డిజేబిలిటీ కిందకొస్తుంది. హుహు. ఆ పార్షియల్ డిజేబిలిటీది ఇచ్చేస్తాం. అలా అయితే తక్కువే వస్తుంది కదండీ యెస్ అమౌంట్? మ్యామ్. అంటే అంటే మనం ఒక యాడ్ ఆన్స్ 2,00,000 వరకు చేసుకున్న వస్తుందా? మనం యాడ్ ఆన్స్ చేసుకున్న దాని ప్రకారం. యాడ్ ఆన్స్ ప్రీమియం. హుహు. యాడ్ ఆన్స్ చేసుకున్న దాని ప్రకారం యాడ్ ఆన్స్ అంటే ఎంత ఉంటుందండి అమౌంట్? దానికి కూడా ఒక రూ. 10, రూ. 20 అంతే మ్యామ్. అంతేనా? గ్రూప్‌లో అయితే. ఓకే. మనం బయట తీసుకుంటే అది కూడా క్యాలిక్యులేషన్ చేసుకునే ఉంటారు. ఎంత హ్మ్. తిరిగినా కూడా 10,00,000కి రూ. 1,000 కంటే ఎక్కువ సో, ఉండదు కాస్ట్. ఆర్గనైజేషన్ పరంగా అయితే కొంచెం తక్కువ చాలా పడతది. తక్కువ మనకి వస్తుంది. బెనిఫిట్ బావుంటుంది. యెస్ మ్యామ్. అదే పర్సనల్‌గా తీసుకోవాలంటే దానికంటే ఒక రూ. 50, రూ. 100 ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా ఉంటుందంటే. వస్తుంది. హుహు. ఓకే. సో, జీపీఏకి మీరు చెప్పినట్టు యాక్సిడెంటల్ కేసెస్ అని అంటున్నారు. సో, హ్మ్. ఇంకా ఎలాంటి కేసెస్ వల్ల ఇది యూజ్ అవుతుంది జీపీఏ అన్నది? యాక్సిడెంటల్ అంటే ఇప్పుడు స్నేక్ బైట్ అయింది మ్యామ్. హ్మ్. స్నేక్ బైట్ కూడా యాక్సిడెంటల్ డెత్తే. హ్మ్. గ్యాస్ పేలి చనిపోతారు. మెట్ల హ్మ్. మించి కింద పడి చనిపోతారు. హ్మ్. బాత్రూమ్‌లో కాలు జారి పడిపోతారు. హ్మ్. ఎలక్ట్రిక్ షాక్స్ హ్మ్. ఇలా వన్ బై వన్ ఏదైతే యాక్సిడెంటల్‌గా జరిగింది. హుహు. సో, రోడ్ ఎలక్ట్రిక్ యాక్సిడెంట్ షాక్‌కి కూడా యెస్ మ్యామ్. ఇస్తారైతే. రోడ్ యాక్సిడెంట్స్‌కి కానీ హుహు. ఇలా ప్రతి ఒక్కటి తీసుకునేది యాక్సిడెంట్ కిందకే తీసుకుంటాం మనం. హ్మ్. సో, యాక్సిడెంటల్‌గా ఏది జరిగినా కూడా మనకి వచ్చేస్తుంది. ఆ అమౌంట్ అనేది వస్తుంది. ఓకే. సో, కొంతమంది సూసైడ్ చేసుకొని ఇట్లైనా అమౌంట్ వస్తాయనే నో. విధంగా నో. నో. కూడా ఆలోచిస్తారు. సో, అలా ఉండదు. అలాంటి వాటికి కూడా కుదరదు గదా! యాక్సిడెంటల్‌గా జరిగితేనే సూసైడ్ చేసుకుంటే మాత్రం జీపీఏలో రాదు. హుహు. ఓకే. అండ్ కంపెనీస్ మొత్తం మన వెరిఫికేషన్ చూస్తారు. చూస్తారు. పోలీసులు వాళ్ళదన్నీ తీసుకొని సో, ఎలా దాన్ని జరిగింది బట్టి. ఏంటనేసి పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ అయితే మ్యాండేట్ ఉంటుంది. హుహు. మన ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచే డైరెక్ట్‌గా కస్టమర్‌కి పేమెంట్ అయిపోతుంది. మన ఆర్గనైజేషన్‌కి ఎటువంటి ఏముండదు. హుహు. డైరెక్ట్ సో, ఏదైతే ఉందో ఆ కుటుంబము, ఆ పర్సన్ తాలూకు వాళ్ళే చూసుకోవాలి ఏదైనా. అది మన ఆర్గనైజేషన్ మనం ఒక కార్డ్ ఇస్తాం మ్యామ్ మనం. హుహు. జీపీఏకి పర్సనల్ యాక్సిడెంటల్ కార్డ్ అనేది ప్రతి కంపెనీకి ఉంటుంది. హుహు. ఆ ఓకే. నంబర్‌తోని మన కంపెనీ వాళ్ళు లాగిన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, బెనిఫిషియరీ ఏమేమి ఇస్తారండి వీళ్ళకి జీపీఏకి సంబంధించి? బెనిఫిషియరీస్ అంటే ఇందాక చెప్పినట్టే మ్యామ్ డిజబిలిటీస్ అన్నారు. డిజబిలిటీస్ కానీ, టోటల్ డిజబిలిటీ, పార్షియల్ డిజబిలిటీ హ్మ్. అండ్ కొంతమంది ఇక్కడ మాకు యాక్సిడెంటల్‌గా ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్ ఎక్స్‌పెన్సెస్ ఏమన్నా కవర్ అవుతాయా అని అడుగుతారు. హ్మ్. హాస్పిటల్ ఎక్స్‌పెన్సెస్ ఏమి కవర్ కావండి. హ్మ్. ఓన్లీ మనకేదైనా జరిగితే
వస్తేనే తప్ప హ్మ్. ఇవైతే రావు. అంటే మామూలుగా గాయాల్లాగా అయితాయి గదండీ! లేదండి. అది సో, అప్పుడు కూడా కవర్ ట్రీట్మెంట్ అవ్వవా? కిందకి రావు. అది మరొకవేళ అలా జరిగితే ఇప్పుడు గాయాలు మాత్రమే అయితాయి. పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటాం. కొంచెం ప్రమాదం యెస్ మ్యామ్. తప్పుతుంది. ఒక 50%, 40% గాయాలైతే అయితాయి. యెస్ మ్యామ్. సో, అలా అయితే అప్పుడు వాళ్ళ పడవు. మెడికల్ ఎక్స్‌పెన్సెస్ గానీ ఇవి కవరేజ్ మరి అందుకనే ఎలా అండి? ఇంకొక జీఎంసీ అని ఇంకోటి చెప్పాను చూసారా మ్యామ్? అది హుహు. అక్కడ కవర్ అవుతుంది. ఓకే. జీఎంసీ కొంచెం ఆ నామినల్ రేట్స్‌తోని జీఎంసీలో వచ్చేస్తుంటాయి. హుహు. సో, కంపెనీ ఆర్గనైజేషన్‌లో ఉన్నప్పుడు మన కంపెనీకి మనకేం ఇస్తున్నారు? హ్మ్. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇస్తున్నారా? జీఎంసీ ఇస్తున్నారా? హ్మ్. మన సంస్థ ఎలాంటిది అనేది చూసుకోవాలి. హుహు. ఇప్పుడు ఎక్కడ కొన్ని అంటే ఇది ఓన్లీ సాఫ్ట్‌వేర్, హాస్పిటాలిటీ, నో ఈ మ్యామ్. మహిళా సంఘాలు అంటున్నారు. అలాంటి వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ సో, ఇలాంటి ఆఫీసర్స్‌కి వాటికి గవర్నమెంట్ నుంచి మాత్రమేనా? వచ్చేస్తుంది మ్యామ్. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్. పోలీస్ ఆఫీసర్స్‌కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా గవర్నమెంట్ నుంచి ఉంటుంది. హుహు. ప్రైవేట్‌గా ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇప్పుడు డిజిలోన్స్ గవర్నమెంట్‌కి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌కి కాస్ట్ అన్నది ఎంత డిఫరెన్స్ ఉంటుందండి? దేర్ విల్ బి నో డిఫరెన్స్ మ్యామ్. సేమ్ ఉంటుందా? డిఫరెన్స్ అనేది ఏముండదు. హుహు. మనము ఎక్కడ ఎంత రేట్ అనేది ఒకటే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. హ్మ్. దాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా మన డిజేబిలిటీస్ యాడ్ చేసుకుంటే రేట్ ఒక రేటు, డిజేబుల్స్ యాడ్ చేసుకోకపోతే ఒక రేట్ అనేది ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మేము ఇదే డిజిలోన్స్‌లో వి హావ్ గివెన్ పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్. ఓకే. అందరు ఎంప్లాయీస్‌కి ఇచ్చేసాము. హుహు. ఇండివిడ్యువల్‌గా ఇచ్చాము. హ్మ్. కంపెనీ పే చేసింది. ఇండివిడ్యువల్‌గా ఇచ్చాము. ఓకే. 1,180 రూపీస్ పడింది. హుహు. అందరికి 10 లాక్స్ రూపీస్ కవరేజ్ ఇస్తున్నాము. ఓకే. దాంట్లో 5 లాక్స్ హాస్పిటల్ పార్షియల్ డిజబిలిటీ, 5 లాక్స్ టోటల్ డిజబిలిటీ, హుహు. 2 లాక్స్ వరకు హాస్పిటల్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఇచ్చాం. ఓకే. ఎందుకు అంటే ఇండివిడ్యువల్‌గా ఇచ్చాం కాబట్టి. హుహు. అదే మనం ఇలా తీసుకుంటే మాత్రం హ్మ్. గ్రూప్ కంపెనీ ద్వారా ఇచ్చుంటే మాత్రం అది రాకపోయేది. ఓకే. సో, ఇందాక మీరు చెప్పినట్టు సో, ఎలక్ట్రిక్ షాక్స్ అదే ఎలక్ట్రిక్‌ది ఏమైనా జరిగితే ఇలాంటి వాటికే అని అన్నారు. సో, రోడ్డు మీద ఏమైనా ప్రమాదాలు జరిగితే యెస్ మ్యామ్. ఏదైనా లోయల్లో పడిపోవడమో, లేకపోతే రోడ్ మీద వెళ్తూ హైవేస్ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ అవ్వడమో, ఇలా ఎనీథింగ్ కొంతమంది చనిపోతారు న్యాచురల్ డెత్‌కి రావంటారు. డెత్‌కే వస్తాయి. డెత్‌కొస్తాయి. చిన్న చిన్న గాయాలకి రావు. రావన్నారు మెడికల్ యెస్ ఎక్స్‌పెన్సెస్‌కి. యెస్ కొంతమంది ఎలా అంటే అండి, ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హాస్పిటల్స్‌లో కూడా ఏమంటారు జనరేటర్ పేలింది అంటారు. కొంతమంది ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలని చెప్పి యెస్ ఇలా కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి గదండీ! యెస్ మ్యామ్. సో, ఊరికి దూరంగా పెడతారు. ఏదో చిన్న అగ్ని ప్రమాదంలాగా జరుగుద్ది. యెస్ మ్యామ్. సో, చాలామంది గాయాలపాయాలయ్యి మొత్తం ఫేస్ అంతా పాడైపోతాయి యెస్ గదా! మ్యామ్. వాళ్ళకి. సో, అలాంటి వాళ్ళకి కూడా ఇది యూజ్ యూజ్ అవుతుందా అవుతుంది మ్యామ్. జీపీఏ? యెస్ మ్యామ్. ఓకే. వాళ్ళందరికి యూజ్ అవుతుంది. హ్మ్. కాకపోతే ఇప్పుడు బేస్డ్ ఆన్ అవర్ కంపెనీ ప్రొఫైల్ మ్యామ్. అంటే ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ కొంతమందికి జరుగుతాయి. ఒక 3 డేస్ వరకు అలాగే ప్రాణాలతో ఉంటారు వాళ్ళు. శరీరం అంతా యెస్ కాలిపోయి కొంతమంది డాక్టర్సే యెస్. చంపేస్తారంట. అవును మ్యామ్. మరి అది ఎంతవరకు హ్మ్. నిజమో కాదో తెలీదు నాకైతే. యెస్. సో, అలాంటి వాటికి కూడా ఇస్తారా అయితే? అంటే వాళ్ళ డెత్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్‌కైనా ఉంటుందా? అంటే మనం లేకపోతే పర్సనల్‌గా చనిపోతే తీసుకుంటే మాత్రమేనా? మ్యామ్. మనం పర్సనల్‌గా తీసుకుంటే మాత్రం మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కవర్ చేసుకోవడానికి ఉంటుంది. హుహు. జీపీఏలో మాత్రం ఓన్లీ పర్సనల్ యాక్సిడెంటల్‌గా కవర్ మాత్రమే ఇవ్వగలుగుతాము. హుహు. అంటే అతనికి ఏమైనా జరిగి చనిపోతేనే. హుహు. ఫైర్ యాక్సిడెంట్ కూడా ఈజ్ అన్ యాక్సిడెంటే. హుహు. సో, అది ఇవ్వగలుగుతాం. కొంతమంది ప్రాణం పోయేలాగా కొట్టేస్తూ ఉంటారు కదండీ! ఇప్పుడు అమెరికాలో ఇట్లాంటివి కొన్ని చూసాం కదా మనం అవును. వార్తల్లో గూడా, న్యూసుల్లో. సో, చూస్తే కొంతమంది కక్ష గట్టి చంపేయడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో, అలా అలాంటప్పుడు అలా కూడా అనడం వస్తుందా? వస్తుంది. ఓకే. కొన్ని నేను వినున్నాను కొన్ని కేసెస్ అదే న్యూస్ పేపర్ ఆర్టికల్స్‌లో చూసి. సో, వాళ్ళేంటంటే చంపేసిన తర్వాత కూడా ఇది కక్షతో అది కూడింది గదా! దీనికి రాదసలు ఇన్స్యూరెన్స్ అనేదని చెప్పి కొంతమంది అంటే అంటున్నారు. డెత్ మర్డర్‌లో కూడా మర్డర్ చేసినట్టు ప్రూఫ్ గనుక క్లియర్‌గా ఉంటే అంటే హ్మ్. కావాలని చేసిందయితే ఇట్ విల్ బి నాట్ అవైలబుల్ మ్యామ్. హుహు. యాక్సిడెంటల్‌గా ఇప్పుడు జరుగుతుంది మొత్తం యాక్సిడెంటల్‌గా జరగాలి. హ్మ్. సంథింగ్ వచ్చి కావాలని మర్డర్ స్కెచ్ చేసిందని కనుక అవ్వదు. హుహు. యాక్సిడెంటల్‌గా జరిగితే మాత్రం అంటే వస్తుంది. మొన్న రీసెంట్‌లీ కొన్ని న్యూస్ పేపర్స్‌లో కూడా చూసాను. సో, ఇలా ఇదే ఫ్యామిలీ మెంబర్స్‌లోనే కక్ష కట్టుకొని ఒకరిని యెస్ మ్యామ్. చంపేశారు. అప్పుడు సో, గ్రూప్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ ఉంది. ₹1,00,00,000 వరకు అది వస్తాయని గ్రూప్ చెప్పి టర్మ్ రాసున్నారు. కిందకొచ్చేస్తుంది. అది టర్మ్ ఇన్స్యూరెన్స్ ఇండివిడ్యువల్ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే అతను హుహు. 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్ అయిపోయి ఉండొచ్చు కాబట్టి ఎలాగైనా వస్తుంటుంది. ఓకే. సో, పర్సనల్ అంత యాక్సిడెంటల్ వచ్చేది. అనేది బట్ ఇలా మర్డర్ జరిగిందని చెప్పి మాకు ఇన్స్యూరెన్స్ మనీ కూడా ఇవ్వలేదని చెప్పి మేము రోడ్డున పడ్డామని కొంతమంది యెస్ మ్యామ్. ఏడుస్తున్నారు. సో, అదొక న్యూస్ పేపర్ ఆర్టికల్‌లో వచ్చింది. సో, యెస్. అందుకని దానికి దీనికి రిలేటెడ్ ఉంటుందా నో అని మ్యామ్. అది అడుగుతున్నా. అంతటి మళ్ళీ టర్మ్ కిందకొచ్చేస్తుంది. లైఫ్ హుహు. ఎల్ఐసి కింద కానీ టర్మ్స్ తీసుకుంటారు. హ్మ్. ఆ ఇన్స్యూరెన్స్ ఆ అమౌంట్ కోసం టర్మ్ కాకుండా అంటే అతను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనమాట. సో, ఆ కంపెనీ నుంచి వస్తుందా తినకి అమౌంట్? కంపెనీ లేకపోతే నుంచి జీఎంసీ, టర్మ్స్ జీపీఏ లాగే ఉంటుంది అంటారా? మ్యామ్. టర్మ్ హుహు. మాత్రం ఎవరైనా పర్సనల్‌గా తీసుకోవాల్సిందే. హుహు. ఓకే. మనం ఇప్పుడు నిన్న మేము ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌కి కూడా వర్క్ చేస్తున్నాం ఇప్పుడు.
ఓకే. ఏంటండి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవి? శ్రీనిధి అని గవర్నమెంట్‌కి సంబంధించింది. మేము వర్క్ చేసాం యాక్చువల్‌గా. టెండర్ క్యాన్సిల్ అయింది. ఓకే. యాక్చువల్‌గా 64,35,000 పీపుల్ ఆఫ్ ఎస్‌హెచ్‌జీ మెంబర్స్ మహిళా సంఘాల సభ్యురాలకి హ్మ్. గవర్నమెంట్ టెండర్ ఆహ్వానించిందండి. హ్మ్. మొత్తం మీద వాళ్ళకి ₹100, ₹110 కూడా పడట్లేదు ఫర్ 64 లాక్స్ ఒక్కొక్క పర్సన్‌కి. హుహు. గవర్నమెంట్ ఈస్ పేయింగ్ వాళ్ళకి. ఓకే. ఆ టెండర్ గురించి కూడా చూసాము. అంటే హ్మ్. గవర్నమెంట్స్‌లో కూడా చాలా వరకు జీపీఏలు ఇస్తూ ఉంటారు మ్యామ్. ఇప్పుడు టీఎస్ హుహు. జెన్కో, టీఎస్ ట్రాన్స్‌కో, హ్మ్. పీఆర్ డిపార్ట్మెంట్‌లో గాని ప్రతి ఒక్క దాంట్లో గవర్నమెంట్ వాళ్ళ చేస్తున్న హ్మ్. ఎంప్లాయీస్‌కి కానీ, హ్మ్. ఇప్పుడు ఎస్‌హెచ్‌జీలు మహిళా సంఘాల వాళ్ళకి గాని ఇలా అందరికీ గవర్నమెంట్ విల్ పే ద అమౌంట్ డైరెక్ట్‌లీ. టెండర్స్‌ని పిలిసి అమౌంట్స్ పే చేస్తుంటాయి. హుహు. ఎవరీ కంపెనీ కూడా వచ్చి బిడ్ చేస్తుంటది. ఎవరికైతే తక్కువ అమౌంట్‌కి బిడ్ చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఇచ్చేస్తుంది. హుహు. ఇప్పుడు కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉంటారు. సో, వాళ్ళు ఇలాగే బస్సుల్లో వెళ్తున్నో, లేకపోతే ఫ్లైట్స్‌లో వెళ్తున్నో, కొంతమంది ఫ్లైట్ బ్లాస్ట్ అయిందని చెప్పి అంటుంటారు. ఇప్పుడు సౌందర్య గారు చనిపోయారు కదా! హెలికాప్టర్ సో, బ్లాస్ట్‌లో. ఒకవేళ హెలికాప్టర్ బ్లాస్ట్‌లో చనిపోయారు. సో, ఇప్పుడు ఆమె కూడా ఇలాంటి పాలిసీ లాగా తీసుకొనుంటే ఆమెకు కూడా యూజ్ అయ్యి యెస్ మ్యామ్. ఉంటుందంటారా? ఉండే ఉంటాయి వాళ్ళకి ఖచ్చితంగా. హుహు. పెద్దవాళ్ళే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేపించుకుంటున్నారు మ్యామ్. హ్మ్. మన మిడిల్ క్లాస్ వాళ్ళే మనకెందుకులే అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ కట్టాలి కదా! అన్న మైండ్ ఇప్పుడు సెట్‌లో మీరు ఉన్నారు. చూస్తే సైఫ్ అలీ ఖాన్‌కి రీసెంట్‌గా జరిగింది. తన అవును. మీద ఒక దాడి మర్డర్ జరిగింది. అటెంప్ట్ అన్నది జరిగిందంటున్నారు. 34 లాక్సో, 35 లాక్సో సమ్ క్లెయిమ్ అమౌంట్ దివాబుపా దాంట్లో అతనికి ఉంది. హుహు. ప్రతి ఒక్కటి రూపాయితో రూపాయి క్లెయిమ్ వచ్చేసింది అతనికి. హ్మ్. అతనికి 35 లాక్స్ అనేది చాలా చిన్న అమౌంట్. కానీ అతనే ఇన్సూరెన్స్ కట్టుకొని క్లెయిమ్ చేసుకున్నాడు. వాళ్ళేంటండి ఒక సినిమా తీయాలంటే ₹1,00,00,000 అవును. ఇలా తీసుకుంటారు. సో, మనం ఆ 30 లాక్స్, 35 లాక్స్‌కి మనం కట్టలేని పరిస్థితి. సో, అవును. ఇన్సూరెన్స్ తీసుకుందాం. మేము అదే హ్మ్. చెప్తుంది. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌ని తీసుకోండి. హ్మ్. మేము సపోర్ట్ చేస్తాము. మేమే హ్మ్. ఉన్నాము. హ్మ్. లేదు మా వరకు రీచ్ కాలేకపోతున్నా మీరు ఎక్కడైనా సరే ఓ హ్మ్. మంచి అడ్వైజర్‌ని చూసుకోండి. మీ పరిస్థితిని చెప్పండి. పర్ఫెక్ట్ హ్మ్. ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకోండి. ఓకే. ఇప్పుడు వైజాగ్‌లో చూసుకుంటే ఒక 2, 3 ఇయర్స్ బ్యాకో లేకపోతే 5 ఇయర్స్ బ్యాకో నాకంత ఐడియా లేదు. బట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అపార్ట్‌మెంట్ సైడ్ నుంచి ఏదో సమ్ లీకేజ్ అయ్యి గ్యాస్‌ది యెస్ మొత్తం మ్యామ్. కాలిపోయిందని అంటూ ఉన్నారు. ఆ హుద్ తర్వాత అవును. జరిగిందది. సో, అప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. సో, అలాంటప్పుడు అలాంటి వాటికి కూడా ఇన్స్యూరెన్సెస్ వస్తాయా? వస్తున్నాయి. ఓకే. ఈతకెళ్ళి చనిపోయారు అని వస్తుంది. హ్మ్. లేదంటే గ్యాస్ నీళ్ళలో మునిగి సిలిండర్ లీక్ అయిందని చెప్పి అన్నారు. సో, నీళ్ళలో అలా. మునిగి చనిపోయారని గూడా వస్తుంటుంది. హ్మ్. ఇవంతా యాక్సిడెంటల్‌లే మ్యామ్. ఇదంతా జరిగింది అంటే ఏదో పర్టిక్యులర్‌గా జరిగింది కాదు కాబట్టి హ్మ్. అంతా యాక్సిడెంటల్ కిందకి కవర్ అవుతుంటాయి. ఓకే. సో, ఇంకా చూస్తే అండి కొంతమంది ఇప్పుడు షిప్స్ ఉండే చేపలు పట్టేయడానికి అవును. వేటగాళ్ళు ఎళ్తూ ఉంటారు చేప వాళ్ళు. అవును. సో, అలాంటి వాళ్ళు కూడా సముద్రంలోకి వెళ్ళి కొంతమంది చనిపోతూ ఉంటారు అలల యెస్ మ్యామ్. ప్రవాహం వల్ల ఇట్లా. సో, అలాంటప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ కంపెనీస్ యెస్ వాళ్ళు మ్యామ్. గ్రూప్ పాలిసీస్ తీస్తారు కదా! చేసుకోవచ్చు. సో, పర్సనల్‌గా అప్పుడు గూడా కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి వస్తాయా? పర్సనల్‌గా గూడా చేయొచ్చు. హుహు. అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ అవర్ అంటే మీరు ప్రొఫైల్. జీపీఏ అని అన్నారు కదా! గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్. అంటే సో, అలా వాళ్ళ ఆ సంస్థ కూడా సంస్థ తీసుకొని ఇలా వాళ్ళుంటే సంస్థ జరిగినప్పుడు వాళ్ళకి చేస్తుంది. ఆదుకుంటారా అలా? ఒకవేళ మత్స్యకారులు ఎవరికీ సంస్థ లేదు గదా మ్యామ్. హ్మ్. మామూలుగా వాళ్ళు ఇండివిడ్యువల్‌గానే వెళ్తూ ఉంటారు. మత్స్యకారులకి ఇలాంటివేం లేదు. ఉంటే బెటర్ అయితే. గవర్నమెంట్ ఇస్తూ ఉండొచ్చు ఆ ఫెడరేషన్ తరపు నుంచి. హుహు. ఇప్పుడు మన ప్రొఫైల్ ఆలోచిస్తే హ్మ్. రోడ్డు మీద తిరుగుతున్న ఒక వ్యక్తి ఉంటారు. ఎవరు హ్మ్. మన ఎగ్జిక్యూటివ్స్ కానీ హ్మ్. వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి రిస్క్ ఎక్కువ. ఓకే. సో, వాళ్ళు గ్రేడ్ 2 కిందకొస్తారు. హ్మ్. ఇప్పుడు మీరున్నారు. హ్మ్. ఆఫీస్‌లోనే కూర్చుంటారు. అవును. మీరు గ్రేడ్ 1 కిందకొస్తారు. హుహు. సో, మీకు ₹450 ఉంటుంది. హ్మ్. వాళ్ళకి ₹800 ఉంటుంది. ఓకే. రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. హ్మ్. సో, ఆ అంటే పద్ధతిగా ఎక్కువ లొకేషన్స్ పరంగా తిరుగుతూ ఉంటారు. రిస్క్ ఎక్కువ ఉంటే వర్కులుంటాయి. హ్మ్. రిస్క్ ఎక్కువ ఉంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది మ్యామ్. బేస్డ్ ఆన్ హుహు. అవర్ ప్రొఫైల్‌ని బట్టే ఇస్తూ ఉంటారు. మరి నేచర్ ఆఫ్ దానికి కూడా యాడ్ ఆన్స్ అనేది వస్తాయా? వస్తాయి. దానికి కూడా ఒక ₹100 ఇట్లానే ఉంటుందా చేంజ్? ఇప్పుడు మీడియా హౌస్ ఉంది. మీడియా ఇస్ సమ్ రిస్కీ. అవును. మీరు 24/7 షూట్స్ మీరు ఉంటాయి. బయటకి తిరుగుతూ ఉంటారు. ఎవరు హ్మ్. వచ్చి చాలా జరుగుతుంటది. యూ డీల్ విత్ కెమెరాస్ అండ్ ఆల్ ద థింగ్స్ కాబట్టి అవునండి. ఎప్పుడు ఏం జరుగుతుంది రిస్కీ ప్రొఫైల్. హ్మ్. సెకండ్ గ్రేడ్‌లో ఉంటారు. హ్మ్. ఇఫ్ డీజీ లోన్స్‌కొచ్చింది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లరు. వీళ్ళు ఇక్కడే కూర్చొని ఉంటారు. ఇది హ్మ్. రిస్క్ ప్రొఫైల్ 1 కిందకొస్తుంది. ఓకే. సో, అలా కాలిక్యులేట్ చేస్తూ కంపెనీస్ కూడా హుహు. వీళ్ళకి రిస్క్ ఎంత ఉంది, వీళ్ళకి రిస్క్ ఎంత లేదు అనేసి దాన్ని బట్టి ప్రొఫైల్ చూసి మనకి ఒక రేట్ ఇస్తారు మ్యామ్. హుహు. బెస్ట్ రేటే ఇస్తారు. హుహు. మనం పర్సనల్‌గా కట్టుకున్న దానికంటే ఒక కంపెనీ ఆర్గనైజేషన్ కట్టిన దానికి హుహు. ఉంటుంది. సో, ఎవరైనా కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు హ్మ్. మన కంపెనీ ఏమేం బెనిఫిట్స్ ఇస్తున్నాయి, హ్మ్. మాకిది కావాలి అని చెప్పి అడిగైనా తీసుకోండి అని చెప్తాం. హుహు.
అది అవునండి. నిజంగానే ఏ క్షణాన పోతుందో ప్రాణం కూడా తెలియదు. చెప్పలేము. ఎస్ సో, అందుకని కంపెనీస్ ఎవరైతే ఉన్నారో సో, మత్స్యకారులు కూడా నాకు కొంచెం డౌట్‌గానే ఉంది. వాళ్ళకేమి ఇస్తున్నారో ఏమో ఎస్ మరి. మ్యామ్. ఎందుకంటే ఎప్పుడు సముద్రంకెళ్తేనే వాళ్ళకి మనీ అనేది మనీ జనరేట్ అవుతుంది. అవుతుంది. లేదంటే లేదు. లేదు. నేనైతే ఒక 'తండేల్' సినిమా చూసి నాకైతే ఏడుపొచ్చింది పాపం. అవును. సో, గాలి, వాన చెప్పలేం కదా! చెప్పలేము. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ సో ఉంటారు రిస్క్ వాళ్ళు. ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి కూడా వాళ్ళు ఇండివిజువల్గానే తీసుకోమని చెప్తాం మేము. మన గురించి హుహు. ఎవరు రారు. అవును. సో మనమన్న ఇండివిజువల్గా ₹1000 అనేది వాళ్ళకి ఒక రోజు అనుకోవచ్చు. హ్మ్. సంవత్సరంలో ఒక రోజు. అవును ఒక సార్. రోజు మనది కాదు అనుకొని హ్మ్. కడితే సంవత్సరం పాటు మన కుటుంబం సేఫ్గా ఉన్నట్టే ఆలోచించుకోవాలి కదా. హ్మ్. రోజు ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాం. హ్మ్. సో చిన్న అమౌంట్ లేదు హ్మ్. నాకు కొంచెం ఎక్కువ కావాలి, ఒక 50 lakhs కవరేజ్ కావాలి, హ్మ్. నాకు ఇంకా పార్షియల్ డిజబిలిటీ ఇవన్నీ ఎక్కువ కావాలి అనుకుంటే 4000 5000 అవుతుంది పర్ యానం. నేను హ్మ్. అంటాను పర్ మంత్ కూడా కాదు. హ్మ్. సంవత్సరానికి 5000 అనేది చాలా చిన్న అమౌంట్ ఒక రోజులోనే ₹1000 ఖర్చయిపోతుందండి అవుతున్నాయి ఈ మనకి. రోజులో. సంవత్సరానికి 4000 అంటే బెటరే. 4-5 వేలతో అయిపోతుంది కాబట్టి పర్సనల్ హ్మ్. యాక్సిడెంటల్గా అయినా తీసుకోండి. పోనీ గ్రూప్లో ఇంత కట్టలేనన్నప్పుడు ఆఫీస్‌లో అయినా మాట్లాడి పాలిసీస్ అందరూ కలిసి కట్టుకుంటే సో, ఇంకా ఇంకా బెటర్ బెటర్. అవుతుంది. ఎస్ అది మ్యామ్. 100, 110 తోనే అయిపోతుంది. ఉంటుంది. హ్మ్. అది సో, చిన్న అమౌంట్ లాభాలెక్కువ. ఎస్ మ్యామ్. నైస్ అండి. సో, మీరు జీపీఏ గురించి చెప్పారు గదా! ఇప్పుడు Yes, ma'am. కొంతమంది మీరు చెప్పారు మీడియా పరంగా షూట్స్‌కెళ్తూ ఉంటారు. సో, ఇంకా ఆఫీస్ పరంగా చాలా చాలా వర్క్స్ చేస్తూ ఉంటారు. లొకేషన్స్‌కెళ్ళడం ఇప్పుడు ఫీల్డ్ వర్కర్స్ వీళ్ళుంటారు. ఎస్ మ్యామ్. సో, వీళ్ళందరికీ కొంచెం గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీ అంటున్నారు. సో, వాళ్ళకి రిస్కీ ఛాన్సెస్ ఎక్కువన్నారు. సో, ఒకవేళ ఎవరైనా పోతే ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే తీసుకున్నారో ఆ పాలిసీ అదే వర్క్ చేస్తున్న వాళ్ళు ఎస్ మ్యామ్. సో, అప్పుడు నామినీగా ఎవరికి బెనిఫిట్స్ ఉంటాయండి? అంటే ఫాదర్‌కుంటుందా? వైఫ్‌కుంటుందా? చిల్డ్రన్‌కుంటుందా? సో, ఎలా? బేస్డ్ ఆన్ అతని ఇంట్రెస్ట్ మ్యామ్. ఎప్పుడైనా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ని మాత్రమే పెట్టాలి హ్మ్. నామినీగా. కొంతమంది ఫ్రెండ్స్‌ని కూడా పెడుతూ అసలు ఉంటారు. అసలు యాక్సెప్ట్ చేయరు ఇన్సూరెన్స్ కంపెనీస్. హ్మ్. నా ఫ్రెండ్ నాకు ఎంత క్లోజ్ అయినా సరే హ్మ్. నో ఫ్యామిలీ మెంబర్స్ తప్ప హ్మ్. బయట వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. హ్మ్. ఇఫ్ ఈజ్ అన్ ఆర్ఫన్ లాగా అలా ఉంటే ఏమైనా ఎక్సెప్షన్స్ గార్డియన్ లాగా తీసుకుంటారు తప్ప హుహు. మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అతను ఎవరి పేరు పెడదాం అనుకుంటున్నాడు. మదర్, హ్మ్. ఫాదర్, వైఫ్, బ్రదరా? చిల్డ్రన్, సిస్టరా? బ్రదర్, సిస్టర్ ఈజ్ చూసుకోవాలి. ఆల్సో ఫైన్. హ్మ్. దేర్ ఇస్ ద లీస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఫాదర్, మదర్, హ్మ్. ఇఫ్ నాట్ లేరు స్పౌస్, కిడ్స్. హ్మ్. తర్వాతే బ్రదర్, సిస్టర్ రిలేషన్స్ ఏదైనా ఉంటాయి. ఇమీడియట్ ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. హ్మ్. అలా చూస్తుంటేనే చేయొచ్చు హుహు. చేస్తున్నారు నామినీగా. ఓకే. ఎందుకంటే ఈ నామినీ విషయాలలో కూడా వేరే వాళ్ళ మీద కట్టి మా నామినీగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే చాలా క్లెయిమ్స్ ఇష్యూస్ వచ్చాయి. హ్మ్. ఇది మీరు అన్నట్టు ఇందాక చంపేసి ₹1,00,00,000 హ్మ్. క్లెయిమ్ చేసుకుంటున్నారు అనే అవును. వాటి మీద ఎక్కువ డబ్బు వచ్చినప్పటి కోసం నుంచి ఇలా కూడా చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి యూఆర్‌పీఎస్‌లు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ మాత్రమే ఆప్షన్ ఐఆర్డీఏ స్ట్రిక్ట్గా పెట్టేసింది మేము. హ్మ్. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ మాత్రమే ఓకే. నామినీగా ఉండడానికి. ఇప్పుడు చనిపోయే పర్సన్ వైఫ్ కూడా ఆల్రెడీ ఎక్స్‌పైర్ అయిపోయి ఉంటారు. మరప్పుడు ఆ నామినీ అనేది పిల్లలకి చెందుతుందా? లేకపోతే ఇంకెలాగా? నామినీని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చూసుకుంటారు అక్కడ. ఇప్పుడు హుహు. అతని పర్సన్‌లో అతని ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు. హ్మ్. సో మనం క్లెయిమ్ ఒకవేళ 100% వైఫ్ మనం ఇప్పుడు నామినీలో అడుగుతారు మ్యామ్. హ్మ్. నామినీ ఎవరి పేరు కావాలి. ఇఫ్ యూ వాంట్ టు కీప్ హిస్ వైఫ్ అతని వైఫ్‌ని పెట్టాలనుకుంటే హ్మ్. 100% లేదు మా వైఫ్‌కి 50%, మా హ్మ్. మదర్‌కి 50%. హ్మ్. కొన్నిసార్లు అలా పెట్టుకోవచ్చు. రీసెంట్‌లీ మా ఫ్యామిలీలో ఒకరు చనిపోయారండి. సో, వైఫ్‌కి ఒక 3 మంత్స్ గ్యాప్‌లోనే చనిపోయారు. ఫస్ట్ వైఫ్ చనిపోయారు. ఆవిడ పేరు మీద ఉంది నామినీ అని చెప్పి. యెస్. బట్ ఈయన రీసెంట్‌లీ చనిపోయారనమాట. ఇప్పుడది పిల్లలకి కూడా రావట్లేదు. లేదు మ్యామ్. అంటే ఏ ఏమైనా పాలిసీ అడిగితే అంటే పిల్లలు కదా! పిల్లలు ఇంకా మైనరే గదా! మేజర్ కాలేదు కదా వీళ్ళు. సో, వీళ్ళకెలా వస్తుంది అని చెప్పి నామినీ ఒక పర్సన్ మీదే పెట్టారు. సో, అందుకని ఆవిడ కూడా లేరు కాబట్టి మేమే వెనక్కి తీసుకుంటాం అన్నారు. ఏం ఇన్స్యూరెన్స్ అంటే ఏం ఇన్స్యూరెన్స్ మ్యామ్ అది? అదే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవి. హెల్త్ టర్మ్ అయి ఉండ ఎల్ఐసియా? ఎల్ఐసి. ఎల్ఐసిలోనే. హ్మ్. ఎల్ఐసిలో ఎలా ఉంటుందంటే మ్యామ్ మనకి ఒకవేళ ఒక యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు లేదంటే వితిన్ గ్యాప్‌లో చనిపోయి ఉంటే హ్మ్. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటాను మ్యామ్. ఓకే. ఆ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఇప్పుడు హస్బెండ్, వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. హ్మ్. లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉండుంటారు. హ్మ్. మదర్, ఫాదర్ లాగా. అతని పేరు మీద వాళ్ళ వైఫ్ పేరు మీద ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ తీసుకొని మేము ఈ ఫ్యామిలీలో మెంబర్స్ హ్మ్. అని చెప్పేసి మనం బ్యాంక్ నుంచి అండ్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెండిటి నుంచి హుహు. లెటర్స్ తీసుకొచ్చుకొని ఇన్సూరెన్స్ కంపెనీస్‌కి సబ్మిట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ సెటిల్ ద అమౌంట్ యాక్చువల్లీ. ఓకే. సో హుహు. అందుకనే మేము అడుగుతుంది ఈ అడ్వైజర్ ఉన్నాడనుకోండి. తను హ్మ్. ఇవన్నీ చెప్తాడు. ఎల్ఐసి అంటే ఏదైనా కంపెనీతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు కస్టమర్‌కి, కంపెనీకి హ్మ్. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఎందుకంటే అండి ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్‌లో ఇష్యూస్ వచ్చి కొట్టుకుంటున్నారు. సో, యెస్. అత్త-మామలు సెపరేట్ ఉంటున్నారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ సెపరేట్ ఉంటున్నారు. సో, ఇంకా వాళ్ళు వీళ్ళు గొడవలు జరిగితే ఇంకా ఆబ్వియస్‌లీ తెలిసిందే. సో, వాళ్ళు దూరం ఉంటారు. వీళ్ళు దూరం ఉంటారు. చచ్చినా కొంతమంది రారు. అవును. ఎందుకంటే మాట పట్టింపులు ఎక్కువ ఉంటాయి. అవును. సో, అలాంటి సినారియోలో ఇప్పుడు పిల్లలు అనాథలైపోయారు. అవును. ఎటు కాకుండా. సో, వీళ్ళకి ఆ మనీ రాక
చనిపోయే వాళ్ళు వాళ్ళ వాళ్ళున్నారు చనిపోయి. అవును. సో, అప్పుడు ఎలా అండి ఆ పిల్లల పరిస్థితి? మరి ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు కూడా ఎలా యూజ్ అవుతుంది? అంటే నామినీ ఎవరి పేరు మీద ఉన్నారనేది ఫస్ట్ చూస్తారు మ్యామ్. హుహు. తర్వాత బేసిక్‌గా అదే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనడం కానీ, హుహు. డెత్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ప్రాపర్‌గా ఎప్పుడు సరే చనిపోయినప్పుడు ఇవన్నీ ఆలోచిస్తారు అనేది అనదు కానీ, హ్మ్. ఫస్ట్ ఒకవేళ తను యాక్సిడెంటల్‌గా చనిపోయాడు. హ్మ్. పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ ఖచ్చితంగా కావాలి. ఓకే. తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ జరిగిందా లేదా? ఎఫ్ఐఆర్ హ్మ్. కాపీ కావాలి. ఎఫ్ఐఆర్ కాపీ లేదు, పంచనామాతోని అయిపోయింది. పంచనామా రిపోర్ట్ కావాలి. హ్మ్. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇతను ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారనేది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలి. హ్మ్. చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ హ్మ్. ఏమేం పాలసీస్ ఉన్నాయన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈ ముగ్గురిట్లలో ఎన్ఓసి తీసుకుంటారు. ఇఫ్ ఓకే. సపోజ్ పెద్ద కొడుకు తీసుకోవాలనుకున్నారు, మిగతా హ్మ్. ఇద్దరు సంతకాలు కావాలి. హుహు. డైరెక్ట్ అయితే ఫస్ట్ ఒకవేళ వైఫ్ బతుకుంటే ఫస్ట్ వైఫ్కే ఇస్తారండి. హుహు. తర్వాత కిడ్స్, ఓకే. కిడ్స్లో కూడా ఇలా జరగాలనేది వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే తీసుకొస్తున్నారు. కిడ్స్ కూడా మీరు చెప్పినట్టు అంటే వాళ్ళు మైనర్ కదండీ. ఒక థర్డ్, ఫోర్త్ క్లాస్ చదువుతున్న ఎస్ వాళ్ళకైతే మ్యామ్. అది మనీ అనేది వస్తుందా మామూలుగా అయినా? ఇట్ విల్ బి ఓన్లీ డిపాజిటెడ్ 18+ వాళ్ళైతేనే రావడానికి ఛాన్సెస్ ఇట్ విల్ బి ఉంటాయంటారు. డిపాజిటెడ్ మ్యామ్ యాక్చువల్గా. హుహు. కాకపోతే ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు పేరెంట్స్ అయినా ఉండుంటారు, హ్మ్. వాళ్ళని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో యాడ్ చేసుకొని హుహు. వాళ్ళు దే కెన్ క్లెయిమ్ ఓకే. సో, అలా కూడా ఒక ఛాన్స్ చేయొచ్చు. ఉందంటారు. ఎస్ అలా మ్యామ్. నామినీగా. ఎస్ మ్యామ్. ఓకే. నైస్ అండి. మీ వల్ల నిజంగా నేనైతే ఎస్ మ్యామ్. హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ టర్మ్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. సో, మోటార్ వెహికల్స్ గురించి చాలా బాగా ఎస్ చెప్పారు. మ్యామ్. సో, ఇప్పుడు చూస్తే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ అన్నారు. దీని ఎస్ గురించి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. వెరీ మచ్ సో, మ్యామ్. చూసారు కదా వ్యూవర్స్, మీరు ఎవరైనా జీపీ అన్నది తీసుకోక ఉంటే మాత్రం ఏ ఆర్గనైజేషన్‌లో అయినా సో, మీరు కరెంట్‌లీ వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్‌లో చెప్పి జీపీ అనేది మాత్రం తీసుకోండి. సో, లైఫ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్సెస్ కూడా పర్సనల్లీ తీసుకుంటే ఇంకా మంచిది. ఏదైనా సరే మనకి లైఫ్‌లో బెనిఫిట్ చేయండి. సో, ఎలాంటి నష్టం అయితే మనకు రాదు. సో, రోజుకి ఏదో ఒక విధంగా మనం ఒక 1000 రూపీస్ అయినా ఖర్చు పెడుతూ ఉంటాం. ఒక 1 డేలోనే 1000 ఎగరగొట్టేస్తాం మనీ తెలియకుండానే మనము. సో, అంత ఖర్చు చేస్తున్నాం మన కోసం, మన హెల్త్ కోసం. సో, మన ఫ్యామిలీస్ బాగుండాలంటే అట్‌లీస్ట్ ఇయర్‌లీ ఒకసారి అంటున్నారు. 1000 రూపీస్ ఏదో కట్టేసుకుంటే బెటర్ కదండీ. సో, సాయి ప్రసన్న గారైతే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో, బోలెడంత ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జీపీఏ గురించి గాని, లైఫ్ ఇన్స్యూరెన్సెస్‌లో ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని గురించి ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్‌కే. థాంక్ థ్యాంక్ యూ యూ మ్యామ్. అండి.